శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అధికానతితుష్టాయ అధికారప్రదాయినే అధికే మాసి పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. ఈ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నా వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. పిల్లలందరికీ పేరు పేరున నా శుభాభినందనలు. విశ్వహిత బాల వికాస కేంద్రం వాళ్ళు ఈ వేసవి కాలంలో సమ్మర్ క్యాంప్ నడిపించి దీని సమాప్తి రోజున నన్ను ఎందుకు పిలిచారు అని చాలా ఆలోచించగా ఒక్కటే తేలింది. విశ్వహితాలో విశ్వ ఉంది, నా పేరులో కూడా విశ్వనాథాలో ముందు విశ్వ ఉంది. కాబట్టి విశ్వ కలిసినాయి కాబట్టి పిలిచి ఉండాలి. అంతకు మించి వేరే ఏమీ కారణం లేదు. అంతకు మించి ఒకవేళ కారణం ఉంటే అది అభిమానమే అవ్వాలి. కాబట్టి మొదటి కారణమైనా అభిమానమైనా సరే పిలిచినందుకు మాత్రం అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమంలో సహకరించిన వారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పుకోబోయే ముందు కొన్ని మాటలు చెప్పుకుని దీన్ని మంచి కార్యక్రమం కింద నిర్ణయించుకుందాం. ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది ఏది అని ఒక ప్రశ్న. ఈ ప్రశ్న యజుర్వేదంలో ఒక చోట వచ్చింది. నిజం చెప్పాలంటే యజుర్వేదంలో చివరి గ్రంథంలో వచ్చింది. అన్నిటికంటే గొప్పది ఏది? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొప్పదాన్ని గురించి చెప్పారు. కొంతమంది సత్యం గొప్పదన్నారు, కొంతమంది తపస్సు గొప్పదన్నారు, రకరకాలుగా చెప్పారు. వాళ్ళలో ఒక ఆయన చెప్పాడు, ఇవన్నీ కాదు, ప్రజననం వై ప్రతిష్ఠ లోకే సాధు ప్రజాయాస్తంతుం తన్వానః పితృణామనృణో భవతి తదేవ తస్యా అనృణం తస్మాత్ ప్రజననం పరమం వదంతి అని చెప్పాడు. ఇవన్నీ కాదు, ఈ సత్యాలు, తపస్సులు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ కావు. పిల్లల్ని సరిగ్గా పెంచటం అనేది అన్నిటికంటే గొప్పది. పిల్లల్ని సరిగ్గా కని పెంచటం అనేది అన్నిటికంటే గొప్పది. పిల్లలు గనక సరిగ్గా పెరిగితే, పిల్లలు పుట్టడం కాదు, పెరగటం కాదు, పిల్లలు సరిగ్గా గనక పెరిగితే, ధర్మ మార్గంలో గనక పెరిగితే, వాళ్ళు గనక సాధువులు, మంచివాళ్ళు గనక అయితే, సాధు ప్రజాయా తంతుం తన్వానః పితృణాం అనృణో భవతి. తన తండ్రి తనకిచ్చిన జన్మకి రుణం తీర్చుకోగలుగుతాడు ఎవరైనా సరే. తండ్రి మనకి జన్మనిచ్చాడు కదా, జన్మనిచ్చిన తండ్రి మనకి విశాలమైనటువంటి భూభాగంలో అవకాశాలను ఇచ్చాడు కదా. ఈ విశాలమైనటువంటి ధర్మ ప్రాంతంలో ధర్మాన్ని ఆచరించుకోవటానికి, ధర్మ మార్గంలో జీవించడానికి మనకి అవకాశాలను కల్పించాడు కదా. అలాంటి అవకాశాలను కలిగించినటువంటి తండ్రికి, తాతగారికి, ముత్తాతగారికి, వీళ్ళందరికీ మనం రుణపడి ఉంటాం కదా. ఆ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. ఎప్పుడు తీర్చుకున్నట్టు అవుతుంది? మనం కూడా పిల్లల్ని కని, మా పిల్లల్ని సాధు మార్గంలో అంటే ధర్మ మార్గంలో ఉంచితే, మంచి వాళ్ళని గనక చేస్తే అప్పుడు ఈ రుణం తీరుతుంది అని ఆయన చెప్పాడు. కాబట్టి అన్నిటికంటే మంచి పనులు ఏవి అంటే, పోనీ మిగతావి సత్యాలు, తపస్సులు అన్నీ ఒప్పుకున్నా సరే, పిల్లల్ని సరిగ్గా కన్న పిల్లల్ని ధర్మ మార్గంలో ఉంచటం, మంచి పౌరులుగా తీర్చిదిద్దటం అనేది కూడా సృష్టిలో కల్లా మంచి పని అని వేదమే చెప్తోంది. పిల్లల్ని మంచిగా పెంచటం ఎందుకు? పిల్లల్ని అలాగే వదిలేసేయచ్చు కదా. వాళ్ళంతట వాళ్ళే వికసిస్తారు కదా, వాళ్ళంతట వాళ్ళే వికాసాన్ని తెచ్చుకొని చక్కగా పెరుగుతారు కదా అని చాలామంది దేశాల వాళ్ళు భ్రమపడతారు. ఈ భ్రమలు చాలా దేశాల యొక్క సంప్రదాయాలు కూడా. పిల్లల్ని వదిలేస్తే వాళ్ళే వికసిస్తారు. పువ్వుని
మొగ్గగా ఉండగా వదిలేస్తే అది చక్కగా వికసిస్తుంది, మనం చేతులు పెడితే వాడిపోతుంది అని అనుకునే దేశాలే ఉన్నాయి. కానీ ఆ విధానం కంటే పిల్లల్ని సరిగ్గా పెంచేటువంటి విధానం, పిల్లల్ని సరియైన దారిలోకి తీసుకొచ్చేటువంటి విధానమే సరియైన విధానం అని మనం చెప్పుకోక తప్పదు. ఎందుకు అంటే అసలు ఈ సృష్టిలో ఏ 2 ప్రాణుల మధ్య ఉండేటువంటి సంబంధమైనా సరే ఒకరికొకరు ఉపకారం చేసుకోవటంతోనే ముడిపడి ఉంటుంది. అది తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, లేకపోతే గురువులు శిష్యులు కావచ్చు, లేకపోతే మరొక సంబంధం కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా మనకు తెలిసిన తోటి ప్రాణులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, వేటితోనైనా సరే మనకి సంబంధం ఉండాలి అంటే పరస్పరం ఉపకారం చేసుకోవటం అనే సంబంధం ఉండాలి. ఈ పరస్పరం ఉపకారం అనే సంబంధం లేనిదే ఎక్కడా సంబంధం నిలబడదు. భార్యకి ఇంట్లో భోజనం లేదు అన్న తర్వాత భార్యాభర్తల సంబంధం నిలబడటానికి వీలేం లేదు. ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినము అన్న తర్వాత ఆ పిల్లలు ఇంట్లో ఉండి పెద్దగా విశేషం అంటూ ఏమీ లేదు. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని మంచి మార్గంలోకి ఉంచము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతారు అని అనుకున్న తర్వాత వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకోవటానికి పెద్దగా కారణం అంటూ కూడా ఏమీ ఉండదు. ఈ ప్రతి ఇద్దరూ కూడా పరస్పరం ఉపకారాన్ని చూసుకోవాలి. ఆ పరస్పర ఉపకారం ఉన్నప్పుడే సంబంధం అనేది బలంగా నిలబడుతుంది. ఉపకారం లేని చోట సంబంధం అనేది నిలబడదు. ఉపకారం ఎప్పుడూ ఒకవైపు నుంచే కాదు, 2 వైపుల నుంచి కూడా తప్పనిసరిగా ఉంటుంది. మనం ఎన్నో ఈ లోకంలో ఉండేటువంటి ఉదాహరణలు చూసుకోవచ్చు, లేదా కొన్ని పురాణాల్లో ఉండేటువంటి ఉదాహరణలు చూసుకోవచ్చు. ఎలా చూసుకున్నా సరే ఉపకారం 2 వైపుల నుంచి ఉంటుంది. మంచి తల్లిదండ్రులు వీళ్ళు పిల్లలకి మంచి దారి చూపిస్తే ఆ దారి ధార్మికమైనటువంటి దారి అయితే వాళ్ళు పిల్లలకి ఉపకారం చేసినట్లు. పెంచటము, పెద్ద చేయటము, లేదా స్కూళ్ళలో చేర్పించటము, కాలేజీల్లో చేర్పించటము, దానికి ఏదో అప్పులు చేసైనా సరే డబ్బులు కట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు. పిల్లల జీవన మార్గాన్ని ధార్మికంగా తీర్చిదిద్దటం అనేది ఒక ఎత్తు. అది గనక చేసుకున్నట్లయితే వాళ్ళు పిల్లలకి ఉపకారం చేసుకున్నట్లు. ఎందుకంటే తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ధర్మ మార్గంలో ఉండేటువంటి పిల్లలు చూసే తీరు వేరు, ధర్మం తెలియని పిల్లలు, స్వార్థం మాత్రమే తెలిసినట్టు పిల్లలు వాళ్ళు చూసే తీరు వేరు. ఆ తర్వాత ఆ తేడా తెలిసిపోతుంది. ఒకప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఉపకారం చేసే సందర్భాలు ఉంటాయి. ఒక పాతకాలపు కథ. ఒక రాజుగారు, ఒక తిక్క రాజుగారు, ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ప్రవర్తించేవాడు. ఒకరోజు ఆయనకు ఒక కళ వచ్చిందిట. ఆ కళలో ఆయనకి ఒక నెమలి కన్ను లాంటి ఒక ఆభరణం కనిపించింది. ఆ ఆభరణం కావాలి అని అనిపించింది. నెమలి కన్నులాగా ఉంటుందిట ఆభరణం. ఎలా ఉందో ఆయనకే తెలియాలి, ఇంకెవరికీ తెలియదు. వెంటనే గోల్డ్ స్మిత్ని పిలిపించి, మహారాణికి నేను ఇలాంటి ఆభరణం చేయించదలుచుకున్నాను, ఆర్నమెంట్ చేయించాలి, నువ్వు ఎలాగైనా సరే వెంటనే దాన్ని రెడీ చెయ్యి అన్నాడు. దాందే ఉంది, రెడీ చేస్తానన్నాడు పాపం ఇతను. అన్నవాడు కాస్త ఏం చేశాడు, ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి ఏవేవో మణులు తెచ్చి, ఏవేవో రత్నాలు వజ్రాలు అవి ఇవి తెచ్చి, నెమలి కన్ను ఒక దాన్ని దగ్గర పెట్టుకుని దానిలాగానే డిజైన్ వచ్చేటట్లు చూసుకుని చాలా కష్టపడి ఒక ఆభరణం తయారు చేశాడు. నెమలి కన్నులా ఉంటుంది చూడడానికి, అలాంటి ఆర్నమెంట్ ఒకటి రెడీ చేశాడు. రెడీ చేసి తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చాడు. ఏమండి, మీరు అన్నట్టుగా నెమలి కన్ను తీసుకొచ్చానండి. రాజుగారు సింపుల్గా అన్నాడు, ఇది అసలు నా కలలో వచ్చినట్టు లేదు, నా కలలో ఇంకో రకంగా ఉంది, నువ్వు తప్పు చేశావు. ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, ఏం చేయటం ఏం లేదు, నేను అనుకున్నట్టు నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు జైల్లోకి వెళ్ళిపోవు అని జైలుకి పంపించేశాడు. నేను చెప్పినట్టు చేయలేదు కదా నువ్వు అని. దాంతో పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దిగులు పడిపోయారు. ఇంటి జైలుకు పంపించేశాడు ఈయన రాజుగారు. పాపం కష్టపడి చేశాడు, ఎన్నో నెలలు కష్టపడి చాలా కొత్త డిజైను, చాలా మంచి డిజైన్ చేశాడు, అయినా సరే జైలుకి పంపించేశాడు ఏంటి రాజుగారు అని ఇంట్లో వాళ్ళందరూ దిగులు పడ్డారు.
ఇంట్లో ఒక 12 ఏళ్ల పిల్లవాడు ఉన్నట్ట. ఆ పిల్లవాడు మాత్రం ఏం పర్వాలేదు, ఇలాంటివి మనం దాటిపోవచ్చు అని ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పాడు. చెప్పి రాజుగారి దగ్గరికెళ్ళాడు. మా నాన్నగారు మీరు కలలో చూసిన ఆర్నమెంట్ చేయలేకపోయాడు కదండీ, నేను చేసి పెడతాను, నాకు కూడా వచ్చు అని రాజుగారితో ధైర్యంగా చెప్పాడు. చెప్తే చేస్తావా మరి అంటే, చేస్తానండి, కాకపోతే మా నాన్నగారిలాగా నేను తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ వజ్రాలు ఇవన్నీ తెచ్చుకోలేను, కాబట్టి మీరే నాకు ప్రొవైడ్ చేయండి, మీరే నాకు ఇప్పించి పెట్టండి, కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి, బంగారం ఇవ్వండి, రత్నాలు ఇవ్వండి, వజ్రాలు ఇవ్వండి, నేను లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ మొత్తం నాకు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత 2-3 నెలలు పడుతుంది, 2-3 నెలల తర్వాత వస్తాను, అప్పుడు ఇస్తాను అన్నట్టు. రాజుగారు కాదు కూడదు అనకుండా వెంటనే అడిగినవన్నీ ఇచ్చేశారు. ఏ మూడులో ఉన్నాడో ఇచ్చాడు. ఈ పిల్లవాడు హాయిగా ఇవన్నీ ఇంట్లో పెట్టి నిద్రపోయాడు. 3 నెలలు కాలక్షేపం చేశాడు. 3 నెలల తర్వాత ఒకరోజు హాయిగా చేతులు ఊపుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఏరా ఆభరణం ఏది అని అడిగాడు రాజుగారు. ఆభరణం ఏది ఏమిటి, నేను రాత్రి కలలో మీరు వచ్చారు, తీసేసుకున్నారు, అయిపోయింది, మహారాణి గారికి ఇచ్చేశారు, మహారాణి గారు వేసేసుకున్నారు కూడాను, మీరు కలలో చూసిన డిజైన్ కలలోనే సరిపోయింది, ఇంకా ఇచ్చేది ఎందుకు ఏం లేదు, మీరు ఇంకా ఏమైనా నాకు బక్షీస్ ఇస్తారేమో, నాకేమన్నా బహుమతి ఇస్తారేమో అని తీసుకోవడానికి వచ్చాను, అనుకుని ఉత్త చేతులతో వచ్చాను అని చెప్పాడు పిల్లవాడు. దాంతో రాజుగారికి కళ్ళు తెరుచుకున్నట్టు అయినాయి. వెంటనే ఓహో తప్పు, ఇది నా కలలో వచ్చింది, పాపం ఆ డిజైనర్కి ఏం తెలుస్తుంది, గోల్డ్ స్మిత్కి ఏం తెలుస్తుంది, నాదే తప్పు అని అప్పుడు ఆయనకు ఆ తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకుని పిల్లవాడి తండ్రిని విడిచిపెట్టాడు. ఆ రత్నాలు బంగారం ఏమైనాయని మనకు అక్కర్లేదు, కానీ తండ్రిని మాత్రం ఈ పిల్లవాడు విడిపించగలిగాడు తెలివిగాని. కొన్ని సందర్భాల్లో పిల్లలు తెలివిగల వాళ్ళైతే, లేదా పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువగా ఉంటే, ఇలాంటి ఉపకారాలు వాళ్ళు కూడా చేసి పెడతారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు ఉపకారం చేసినట్లుగా తెలివైన పిల్లలు, మంచి పిల్లలు తల్లిదండ్రులు కూడా ఉపకారం చేసి పెడతారు. ఇద్దరి మధ్య ఈ ఉపకారం అనేటువంటి సంబంధం తప్పనిసరిగా ఉండాలి. మనం వేదాలు, పురాణాలు వీటిని పరిశీలించినా సరే, తల్లిదండ్రులు పిల్లలకు ఉపకారం చేసినటువంటి సందర్భాలు, పిల్లలు తల్లిదండ్రులకు ఉపకారం చేసినటువంటి సందర్భాలు రెండూ సమానంగా కనిపిస్తాయి. ఛాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతువు అని ఒక మంచి తెలివైన పిల్లవాడు, ఎంత చురుకైన పిల్లవాడంటే, మిగతా వాళ్ళు 100 ఏళ్ళు నేర్చుకోవాల్సిన చదువుని ఇతను 12 ఏళ్లలో అలా సునాయాసంగా నేర్చేసుకున్నాడు. అటువంటి తెలివైన పిల్లవాడు. కానీ చదువు పూర్తి చేసుకుని ఇంటికి వస్తే తండ్రి అతను చూసి భయపడ్డాడు. ఏమని, ఇతనిలో అన్నీ ఉన్నాయి కానీ వినయం లేదు, విద్య ఉంది కానీ వినయం లేదు. విద్య ఉండి వినయం లేదు అంటే దాని అర్థం ఏంటంటే విద్య పూర్తిగా అబ్బలేదు అని. విద్య అబ్బిన కొద్దీ వినయం అనేది పొంగుకు రావాలి. వినయం అనేది ఎంత ఎక్కువగా కనిపిస్తుందో విద్య అనేది అంత ఎక్కువగా ఉన్నట్లు, ఇతనిలో వినయం అనేది మచ్చుకైనా కనిపించటం లేదు, అంటే విద్య సరిగ్గా ఇతనికి అబ్బలేదు అని పాపం బాధపడ్డాడు. బాధపడి మళ్ళీ నేను స్కూల్లో వేస్తానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. అందుకని తనే కూర్చోబెట్టి, నాయనా ఇంత పొగరుగా ఉన్నావు కదా, నీకు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకున్నట్టు నమ్మకం ఉందా అని అడిగాడు. అతనేదో సమాధానం చెప్పాడు. చెప్తే అలా కాదు, నేను ఒకే ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు. తండ్రి గారు కొడుకును ప్రశ్న వేశాడు. కొడుకు సమాధానం చెప్పలేకపోవటంతో తండ్రి గారు, చూసావా, నీకు విషయం తెలియలేదు, అందుకనే పొగరుగా ఉన్నావు, వినయం నేర్చుకోవాల్సిందే, విద్యలో ఎప్పుడు అవినయం అనేది పనికిరాదు అని చెప్పాడు. ఆ తర్వాత పిల్లవాడిని కూర్చోపెట్టి ఆ తెలియని ప్రశ్నకి జవాబుని చాలా విస్తారంగా, చాలా వివరంగా చెప్పాడు. చాలా పెద్ద సంభాషణ, డైలాగ్ వాళ్ళిద్దరి మధ్య నడిచింది. ఈ సందర్భంలో తండ్రి గారు పిల్లవాడికి విద్య తాలూకు గొప్పదనాన్ని, విద్య ద్వారా వినయాన్ని అందుకోవాల్సినటువంటి అవసరాన్ని, వినయం ద్వారా విద్యలో ఉండేటువంటి క్వాలిటీని ఎలా చూస్తాము అనేటువంటి అంశాన్ని చాలా చక్కగా బోధించాడు. తండ్రి గారు పిల్లవాడికి చేసినటువంటి ఉపకారం. లేకపోతే ఏమయ్యేది, వినయం లేని విద్య బూడిదలో పోసిన పన్నీర్ అయ్యి ఉండేది ఇతనికి. లేదా అతను తెలుసుకోవలసినటువంటి అసలు విషయం తెలుసుకోకుండానే అతను ముందుకు వెళ్ళవలసి వచ్చేది. కాబట్టి తండ్రి పిల్లవాడికి చేసినటువంటి ఉపకారం ఇది. అదే సందర్భంలో అదే రకంగా
పిల్లవాడు తల్లిదండ్రులకు ఉపకారం చేసినటువంటి విశేషం కూడా కనిపిస్తుంది. కర్దమ ప్రజాపతి, దేవహూతి అని దంపతులు. ఆ దంపతులకి సాక్షాత్తుగా పరమాత్మే అనుకోండి, కపిల మహర్షి అని ఆయన ఒక సిద్ధుడు కొడుకుగా పుట్టాడు. పుట్టినవాడు పుట్టినట్లుగా తండ్రిని పిలిచి తండ్రికి మార్గదర్శనం చేశాడు. ఇలా వ్యవహరించాలి, నువ్వు ఈ రకంగా నువ్వు ఉండాలి, నువ్వు మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం మగపిల్లవాడు పుట్టంగానే నేను సన్యాసం తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోతాను అనే మాట ప్రకారం నడుచుకోవచ్చు, వెళ్ళిన తర్వాత మాత్రం కాలక్షేపం చేసుకోవద్దు, ఈ విధంగా నడుచుకో అని పసిపిల్లవాడు తండ్రికి మార్గనిర్దేశం చేశాడు. ఆయన చూసి సంతోషపడి అట్నుంచటే వెళ్ళిపోయాడు. తర్వాత తల్లిగారు ఆయన్ని కూర్చోబెట్టుకుంటే తల్లికి ఈ కపిల మహర్షి గారు ఎక్కడ లేని సిద్ధాంతాన్ని ఉపదేశం చేసి పెట్టాడు. సిద్ధాంతాన్ని ఉపదేశం చేసి ఆ సిద్ధాంతాన్ని సరిగ్గా ధర్మ సిద్ధాంతం లేదా తత్వం తాలూకు సిద్ధాంతం, దాని రహస్యాలు, దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి తీరు, వీటన్నిటినీ చక్కగా ఉపదేశం చేసి, అమ్మ నువ్వు కూడా తండ్రి గారు నడుచుకున్న దారిలోనే నడుచుకోవాలి, నువ్వు కూడా ఈ తత్వాన్ని అందుకోవటం కోసం స్థిరంగా నిలబడాలి అని తల్లిగారిని ప్రోత్సహించాడు. కొడుకు తల్లిదండ్రులకి మార్గనిర్దేశనం చేశాడు. పిల్లవాడు తల్లిదండ్రుల్ని మంచి దారిలో పెట్టాడు. తల్లిదండ్రులు పిల్లల్ని మంచి దారిలో పెట్టినట్లుగా పిల్లవాడు కూడా తల్లిదండ్రుల్ని మంచి దారిలో పెట్టాడు. కాబట్టి రెండు వైపుల నుంచి ఉపకారం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఆ ఉపకారం తప్పనిసరిగా జరిగేటువంటి సందర్భంలో చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎవరు ముందుగా ఉపకారం చేయాలి, ఎవరు ముందుగా ఉపకారం చేయగలరు అనే అంశం చూసుకోవాలి. ఎవరు ముందుగా ఉపకారం చేయగలరు అంటే, పెద్దవాళ్ళు కదా చిన్నవాళ్ళకి ఉపకారం చేయగలరు, పెద్దవాళ్ళు కదా చిన్నవాళ్ళని మంచి మార్గంలోకి ప్రవేశపెట్టగలరు, మంచి ధర్మ మార్గంలోకి వాళ్ళని ప్రవేశపెట్టి వాళ్ళని ధర్మ మార్గంలో నిలబెట్టగలరు. కాబట్టి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని మంచి మార్గంలో ఉంచటం, సాధు మార్గంలో ఉంచటం, ధర్మ మార్గంలో ఉంచటం అనేది ముందు చేసుకోవాలి. చేస్తే పిల్లలు ఆ ధర్మ మార్గంలో ఉంటే తర్వాత తల్లిదండ్రులకి చేయవలసినటువంటి ఉపకారాలు చేసి పెడతారు వాళ్ళు. ఆ ధర్మ మార్గంలోకి ఉంచటం అనేది ఎప్పటి నుంచి మొదలు కావాలి అనేది అందరికీ ప్రశ్న. ధర్మం అంటేనే రిటైర్మెంట్ తర్వాత చూసుకోవాల్సిన అంశం అని అందరికీ అభిప్రాయం ఉంది. రిటైర్మెంట్ తర్వాత చూసుకుందాము, అన్ని ధర్మాలు అప్పుడు చూద్దాము, అంతవరకు మన పని మనం చేసుకుంటూ ఉందాము అనేటువంటి అభిప్రాయం అందరికీ ఉంది. కానీ నిజంగా ఆ క్షణాన ధర్మం రమ్మంటే వస్తుందా? అలవాట్లు కొత్తగా చేసుకోమంటే చేసుకోగలుగుతారా? రిటైర్మెంట్ ఏజ్లో పూర్తిగా కాళ్ళు చేతులు అంతగా సహకరించని ఆ వయసులో ధర్మమో మరొకటో రమ్మంటే వచ్చేస్తుందా? రాలేదు కదా. అది ఒక లైఫ్ స్టైల్గా ఉండాలి కదా, పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టు ఉండాలి కదా, మన జీవితంలో అది భాగం ఉండాలి కదా. జీవితమంతా ధర్మమే అవ్వాలి అనే మాట వేరు, అది తర్వాతి మాట. కనీసం జీవితంలో ధర్మం అనేది ఒక భాగంగా ఉండాలి కదా. ఉండాలి అంటే అది చిన్నప్పటి నుంచే అలవాటు కావాలి కదా. చిన్నప్పటి నుంచే ధర్మం అంటే ఏంటి, ధర్మ మార్గం ఏమిటి అనే విషయం తెలియాలి కదా. తెలియాలి అంటే మరి పెద్దవాళ్ళము పిల్లలకి మంచి మాటలు, మంచి ధర్మ మార్గంలో ఉండేటువంటి విషయాలు తెలియచెప్పాలి కదా. పోనీ చెప్పడం కష్టంగా ఉంటే కనీసం ఇలాంటి సమ్మర్ క్యాంప్స్ లాంటి వాటిల్లోకైనా వాళ్ళని పిల్లల్ని పంపించుకోవాలి కదా. పంపించి అక్కడ చెప్పించేటువంటి మంచి విషయాలని మనం చక్కగా ఇంకా కూడా ప్రోత్సహిస్తూ మిగతా సంవత్సరం అంతా కూడా దాన్ని వాళ్ళు కంటిన్యూ చేసేటట్లుగా చూసుకోవాలి కదా. చూసుకుంటే చిన్నప్పుడు అలవాటైనటువంటి ధర్మ మార్గం వాళ్ళకి జీవితాంతం తోడుగా ఉంటుంది. అలా ఎందుకు అనేది ప్రశ్న. అలా ఎందుకు? ఈ ధర్మ మార్గం లేకపోతే, చిన్నప్పుడు భగవద్గీతా శ్లోకాలు కంఠస్థం చేయకపోతేనో, దేవుడికి దండం పెట్టుకోకపోతేనో వాళ్ళు తర్వాత పెద్దవ్వరా? పెద్దయి మంచి మంచి చదువులు చదువుకోరా? మంచి ఉద్యోగాలు, మంచి బిజినెస్లో చేసుకోరా? ఏమి ఇందులో తేడా ఏం వస్తుంది అనేది ఒక ప్రశ్న కదా అందరికీ. మనందరికీ మున్నార్ తెలుసు కదా, కేరళలో ఉంది. చాలా అందమైన ప్రాంతం అని, మంచి టూరిస్ట్ ప్లేస్ అని తెలుసు కదా. కానీ దాని చరిత్ర మనకెవరికీ దాదాపుగా తెలియదు. మున్నార్ చరిత్ర మనకేం తెలియదు. మున్నార్ అనేది అడవి లేదా పర్వత ప్రాంతం అది.
ప్రస్తుతమైతే అక్కడ మొత్తం టీ తోటలుంటాయి. టీ ఆకులు. కొంచెం వర్షపాతం బాగుంటుంది. కాబట్టి పచ్చగా ఉంటాయి. ఇంకా టూరిస్ట్ ప్లేసు, వాటర్ ఫాల్సు వీటికి కొదవ లేదు. ఇంత మనకి తెలుసు. కానీ ఈ మున్నార్ సుమారుగా ఒక 100 సంవత్సరాల క్రితం మంచి దట్టమైన అడవి. ఆ అడవిలో గంధపు చెట్లు, అలాగే టేకు చెట్లు బాగా విరివిగా ఉండేవి. గంధపు చెట్లు ఉండేవి, టేకు చెట్లు కూడా ఉండేవి. మనల్ని పాలించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా! వాళ్ళొచ్చి ఏం చేశారంటే, ఈ గంధపు చెట్లు మన ఇంట్లో వాడుకుందాము, ఈ టేకు చెట్లనేమో మన అవసరాలకు వాడుకుందాము అని ఆ టేకు చెట్లని, గంధపు చెట్లని కొట్టేశారు. కొట్టేసి అడవి మొత్తం సాపు చేసేశారు. ఇప్పుడు మనకి టీ తోటలు ఎంత మేర కనిపిస్తున్నాయో అంత మేర ఉండేటువంటి అడవుల్ని మొత్తాన్ని కొట్టేసి ఆ అడవి కొట్టాము అనే సంగతి తెలియకూడదు కదా ఎవరికి. తెలిసిపోతుంది కదా చరిత్రకి. అందుకని తెలియకుండా ఉండటానికి టీ మొక్కల్ని వేశారు. టీ మొక్క చూడడానికి పచ్చగా ఉంటుంది కదా, అందుకని పచ్చగా ఉండే టీ మొక్క వేశారు. ఎలాగో తర్వాత టీ మొక్క అంటే దాని మీద చాలా పెద్ద బిజినెస్ వచ్చేస్తుంది. టీ పొడి, దాని ఫ్యాక్టరీలు అవన్నీ వచ్చేస్తాయి, సరిపోతుంది కదా అని దాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకి పచ్చగా కనిపించేటువంటి ఈ మున్నార్ ప్రాంతం చాలా విలువైన ప్రాంతం కదా. ఇప్పుడు పచ్చగా కనిపిస్తున్న ఈ మున్నార్కు విలువ ఎక్కువ, లేకపోతే నరికేసిన గంధపు చెట్లు, టేకు చెట్లు వీటికి విలువ ఎక్కువ? దేనికి విలువ ఎక్కువ? అసలు అడవి అనే దాని విలువేంటి? అడవితో మనకు కలిగేటువంటి లాభాలేంటి? అడవిలో మనకు వచ్చేటువంటి ఆక్సిజన్ ఏంటి? లేదా అడవిలో మనకు దొరికేటువంటి అపూర్వమైన సంపద ఏంటి? అందులో గంధపు చెట్లు వేరెక్కడా ప్రపంచంలో పెరగవు. అలాంటి చెట్లు ఎక్కడ? టేకు చెట్లు ఎక్కడా పెరగవు. అలాంటి టేకు చెట్లు ఎక్కడ? వాటి స్థానంలో వచ్చిన ఈ టీ మొక్కలు ఎక్కడ? ఒక రకంగా చెప్పాలంటే అభ్యాసానికి పనికొచ్చే, ఒక రకమైన అలవాటుకు పనికొచ్చేటువంటి ఈ టీ మొక్కలు ఎక్కడ? నిజంగా విలువ లేదా ఖరీదు, లేకపోతే చాలా మనకు ఉపయోగం ఉండేటువంటి టేకు చెట్లు ఇవన్నీ ఎక్కడ? ఈ రెండిటి మధ్య తేడా ఎక్కడొచ్చింది? తేడా ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళు ఏదో చేశారు, నష్టపోయాము ఇవన్నీ కావు. ఆ గంధపు చెట్లు లేకపోతే టేకు చెట్లు వీటిల్లో ఉండేటువంటి వైవిధ్యం, వాటి ద్వారా మనకు కలిగేటువంటి ఉపయోగం చాలా విస్తృతమైంది. అది చెప్పటానికి మనకి సమయం సరిపోదు. ఈ టీ మొక్కల వల్ల వచ్చేటువంటి ఉపయోగం చాలా స్వల్పమైంది. చూడటానికి ఏదో పచ్చగా కనిపిస్తోంది, తాగటానికి రోజుకు 2 సార్లో 4 సార్లో తాగటానికి పనికొస్తుంది తప్ప దాన్ని మించిన ప్రయోజనం దాంతో ఏమీ లేదు. అలాగే మనం అనుకునేటువంటి ఈ భౌతికమైనటువంటి సంపదలు ఉన్నాయి కదా, వాటి ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఈ టీ మొక్కల ద్వారా వచ్చేటువంటి చిన్న ప్రయోజనం లాంటిది. కంటికి కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది, వాడకానికి ఏదో 2 సార్లు తాగడానికి 4 సార్లు తాగడానికి పనికొస్తుంది. కానీ నిజమైనటువంటి సంపద అడవిలో దాక్కున్నట్లుగా నిజమైనటువంటి సంపద మన మనసులో, ధర్మపరంగా ఉండేటువంటి మన మనస్సులో దాక్కుని ఉంటుంది. ఒక అడవికి వెళితే మనకు కావాల్సినవన్నీ దాదాపుగా దొరుకుతాయి. ఒక అడవికి వెళితే ఏం కావాలన్నా దొరుకుతుంది. తినటానికి తిండి అంటే తిండి దొరుకుతుంది, తాగడానికి నీరు దొరుకుతుంది. మనం టేక్ అంటే టేకు, గంధపు చెట్టు అంటే గంధపు చెట్టు, ఇంకో చెట్టు అంటే ఇంకో చెట్టు, ఏది కావాలంటే అది దొరుకుతుంది. మందులు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. టీ తోటల్లో ఏం దొరకవు, టీ ఆకు ఒక్కటే దొరుకుతుంది. అలాగే ధర్మ మార్గంలో ఉంచుకున్నటువంటి మన మనసులో మన కష్టాలన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి. ఎప్పుడు ఏ రకంగా కష్టం వచ్చినా, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది. కానీ మనం అనుకున్నటువంటి భౌతికమైన వాటిల్లో కేవలం ఈ ప్రపంచంలో మనకు కావాల్సినటువంటి 1-2 ప్రశ్నలకి సమాధానం మాత్రమే దొరుకుతుంది. మనకి మనశ్శాంతి కావాలంటే ఇందులో దొరక్కపోవచ్చు, మనకేదో ఇంకొకటేదో కావాలనుకుంటే ఇందులో దొరక్కపోవచ్చు. కానీ మనం అనుకున్న ప్రతిదీ కూడా చివరికి భౌతికమైన సంపదలతో సహా అన్నిటికీ కూడా ధర్మ మార్గంలో పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి మనం ఒకవేళ పెంచదలుచుకుంటే అడవిని పెంచుకోవాలే కానీ టీ తోటల్ని పెంచుకోవాలి అని అనుకోక్కర్లేదు. టీ తోటల వల్ల ప్రయోజనం చాలా స్వల్పం, అడవి వల్ల ప్రయోజనం చాలా విస్తృతం.
అలాగే మనం ఒకవేళ పెంచదలుచుకుంటే మనసులో ధర్మపరమైనటువంటి ఆలోచనలను పెంచుకోవాలి. ధర్మ మార్గంలో మనసుల్ని ఉంచుకోవాలి. ఉంచుకుంటే దాని యొక్క ప్రయోజనం చాలా విస్తృతంగా ఉంటుంది. జీవితమంతా కూడా మనకు ఆ మార్గం తోడొస్తుంది. మిగతావన్నీ కూడా తాత్కాలికంగా ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలకి పరిష్కారాల కింద ఉపయోగపడతాయి. మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవచ్చు, నేను ఫలానా ఉద్యోగంలో ఫలానా పదవిలో ఉన్నాను అని. రిటైర్మెంట్ తర్వాత మనకు ఆ హక్కు లేదు. మనం ఈరోజు చెప్పుకోవచ్చు, నాకు ఇంత ధనం ఉంది అని. కానీ రాత్రి నిద్ర పట్టకపోతే మాత్రం దాన్ని చెప్పుకుంటే ఉపయోగం ఏమీ లేదు. మనశ్శాంతి లేక రాత్రి నిద్ర పట్టకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మనకున్న ఏదైనా సరే మన సమస్యలన్నిటికీ పరిష్కారాలని తెచ్చిపెట్టేదిలాగా ఉండాలి అని అనుకుంటే మనకున్న ఆ ఒక్కటి ధర్మ మార్గమే అవ్వాలి. ఆ ధర్మ మార్గంలో ఉండేటువంటి మనస్సు ద్వారా మాత్రమే మనం సమస్యలన్నిటికీ, జీవితమంతా వచ్చేటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని వెతుక్కోగలం. కాబట్టి ఇటు పిల్లలకైనా అటు పెద్దలకైనా సరే ధర్మ మార్గం అనేది చాలా చాలా ప్రధానం. ఆ ధర్మ మార్గం అంటే వేరు వేరు ఏవేవో ధర్మాలు కావు. ధర్మం అంటే కేవలం వేదం మనకు ఉపదేశం చేసింది మాత్రమే ధర్మం. వేదం మనకి ఏదైతే చెప్పిందో అది మాత్రమే ధర్మము. వేదాన్ని వేదం వెంట వెళుతూ వేదాన్ని అనుసరిస్తూ ఉండేటువంటి భగవద్గీత మొదలైన గ్రంథాలు చెప్పేదే మనకు ధర్మం. కాబట్టి ఆ ధర్మ మార్గంలో ఉండటానికి, ఆ ధర్మ మార్గంలో నడవటానికి మనం ఎప్పుడూ సన్నద్ధమై ఉండాలి. ఆ ధర్మ మార్గంలో నడవటం అనేటువంటి అలవాటును చేయటం ద్వారా పిల్లలకు మనం ఉపకారం చేయాలి. అలా ఉపకారం చేస్తే గనక ధర్మ మార్గంలో ఉండేటువంటి ఆ పిల్లలు మనకు తప్పనిసరిగా ఉపకారాన్ని చేసి పెడతారు. ఉపకారం లేనిదే ఈ సృష్టిలో ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధం అనేది ఉండదు. తల్లి బిడ్డ అనే ఉదాహరణ చెప్తారు. తల్లికి నిస్వార్థమైన ప్రేమ ఉంటుంది అని. అది కూడా పెద్దగా నమ్మక్కర్లేదు. తల్లికి ఏం అంత నిస్వార్థమైన ప్రేమ ఏం లేదు. పిల్లవాడి మీద ముద్దు తీరుతోంది కదా, పిల్లవాడి ద్వారా ఆ సంతోషం అనేది వస్తోంది కదా. వస్తోంది కాబట్టే తల్లి అంత ప్రేమగా పెంచుకుంటోంది. పిల్లవాడి ద్వారా ఒక సంతోషం వస్తోంది. ఆ సంతోషం మనకెవరికి తెలియదు, ఆ తల్లికి మాత్రమే తెలుసు. పిల్లవాడికి తల్లి సంరక్షణ అందుతోంది. ఈ ఇద్దరి మధ్య ఉండేటువంటి పరస్పర ఉపకారం, తెలిసి జరిగిన ఉపకారమో తెలియక జరిగిన ఉపకారమో, వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బంధాన్ని బలంగా నిలబెడుతోంది. ఆ బంధం గనక ధర్మబంధమైతే, ఆ ఉపకారం గనక ధార్మికమైనటువంటి ఉపకారం అయితే ఈ సంబంధం శాశ్వతంగా నిలబడిపోతుంది. కాబట్టి అలాంటి శాశ్వతమైన బంధాన్ని తెచ్చిపెట్టేటువంటి ఈ ధర్మ మార్గంలోకి పిల్లల్ని ప్రవేశపెట్టడం అనేటువంటి ఉపకారాన్ని ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా చేసి తీరాలి. ఇది తప్ప వేరే దారిని ఆలోచించుకోనక్కర్లేదు. పిల్లల్ని ఎప్పుడో పెద్దయిన తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడు చదువుకి అడ్డం అనేటువంటి భావనతో పొరపాటున కూడా ధర్మ మార్గానికి దూరం చేయకూడదు. ఏదో వేసవికాలంలో ఇంట్లో పిల్లలు అడ్డంగా ఉన్నారు, అల్లరి ఎక్కువ చేస్తున్నారు, అందుకని పంపిస్తున్నాము అనే కారణంతోనైతే పొరపాటున కూడా పంపించకూడదు. ఈ కారణంతో పంపించకూడదు. పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కాబట్టి కాసేపు కుదురుగా ఒక చోట కూర్చుంటారు, మనం మనశ్శాంతిగా ఏదో చూసుకోవచ్చు అనే ఉద్దేశంతోనైతే పంపించకూడదు. పిల్లలకి మనం చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాము. పిల్లల్ని మంచి మార్గంలో ఉంచి వాళ్ళకి చాలా పెద్ద భవిష్యత్తుని, విస్తృతమైనటువంటి అవకాశాన్ని మనం కల్పిస్తున్నాము అనే ఉద్దేశంతో అయితే తప్పనిసరిగా చేయాలి. ఆ ఉద్దేశంతో పిల్లల్ని పంపించే మాట అయితే మాత్రం ఆ తల్లిదండ్రులకి నిజంగా పేరు పేరున పిలిచి మరీ మనం స్టేజ్ మీద దండ వేసి దండం పెట్టాలి తప్పనిసరిగాను. అలాంటి తల్లిదండ్రులు మీరందరూ అయినందుకు, అలాంటి తల్లిదండ్రులే ఇక్కడ అంతమంది ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి పేరు పేరున ఒక్కొక్కరిని పిలిచి దండం పెట్టి దండ వేయలేం కాబట్టి అందరికీ ఒకేసారి దండం పెట్టి అందరికీ నా మాటలు అనేటువంటి దండ వేసి అందరినీ నేను ఈ సందర్భంగా గౌరవిస్తున్నాను. మీరు ఇలాగే పిల్లల్ని ఇలాగే ధర్మ మార్గంలో ఉంచి ఈ సమ్మర్ క్యాంప్లో ఏం చెప్పారో దాన్ని ఈ సంవత్సరం అంతా పిల్లలు మర్చిపోకుండా ఉండేలా చేసి, మళ్ళీ పై సమ్మర్ క్యాంపు కనుక నిర్వాహకులు పెడితే మళ్ళీ పిల్లల్ని చక్కగా పంపించి, ఈసారి పిల్లలు ఇంకా ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేసి, ఇంకా కూడా అవసరమైతే తల్లిదండ్రులు కూడా ఇందులోకి చేరి, తల్లిదండ్రులకు మాత్రం భగవద్గీత శ్లోకాలు రావాలి కదా పాపం,
వాళ్ళకి రావాలి కదా! పిల్లలకు మాత్రమే వచ్చి తల్లిదండ్రులకి రాకపోతే బాగుండదు కూడా కదా! కొంత దూరం అయిన తర్వాత పిల్లలు వెక్కిరిచ్చేస్తారు కదా! అందుకని తల్లిదండ్రులు కూడా భగవద్గీత శ్లోకాలు లాంటివి నేర్చుకుని ఆన్‌లైన్‌లోనో, ఆఫ్‌లైన్‌లోనో, పుస్తకం చూసో, మరొక విధానంలోనో ఏదో ఒక విధానంతో తల్లిదండ్రులు కూడా నేర్చుకుని, అటు తల్లిదండ్రులు, ఇటు పిల్లలు అందరూ కూడా మంచి మార్గంలో, ధర్మ మార్గంలోకి వచ్చి, ధర్మ మార్గంలో నడిచి, ధర్మ మార్గంలోనే ఉండి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి శక్తియుక్తుల్ని, అలాంటి అభిప్రాయాల్ని అందరికీ తల్లిదండ్రులకి, ఇటు పిల్లలకి, ఇలాంటి సమ్మర్ క్యాంప్స్ ఏర్పాటు చేసేటువంటి నిర్వాహకులకి అందరికీ కూడా వచ్చేట్టు చేయాలి అని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనతో ఈ 2 మాటల్ని మనం ఇక్కడితో పూర్తి చేసుకుందాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేయాలి. ఈసారి వనరులు పరిమితంగా ఉన్నందువలన 100 మందితో ఆపేసుకున్నామని చెప్పారు. ఏదో ఒక గ్రామానికో లేదా ఒక ప్రాంతానికో పరిమితం చేశారన్నారు. వచ్చేసారి ఇది కనీసం రెట్టింపవ్వాలి. ఇది కనీసం 2 గ్రామాలకి చేరాలి. ఆ పైసారి 2, 2 4 అవ్వాలి. ఆ పైసారి 4, 4 8 అవ్వాలి. ఆ తర్వాత 8, 8 16 అవ్వాలి. ఇలా పెరుగుతూ తామర తంపలలాగా ఈ సత్కాలక్షేపం అనైనా అనుకోవచ్చు, లేక పిల్లలకి మంచి మాటలను చెప్పేటువంటి కార్యక్రమమైనా అనుకోవచ్చు. ఇంకా విస్తృతంగా జరగాలి అని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను. దానికి కావలసినటువంటి సహాయ సహకారాలని, అన్ని విధాల సహాయ సహకారాలని అందించవలసిందిగా అందరినీ ఓపెన్‌గానే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విజ్ఞప్తి చేస్తూ ఈ 2 మాటలని నేను ముగించుకుంటున్నాను. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి ప్రత్యేకించి నా మాటల్ని వినిపించమని అడిగిన వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓర్పుగా లేవకుండా కూర్చుని నవ్వుకుంటూ విన్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ కూర్చుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.